తగిన పద్ధతిలో రియాక్ట్ అవుతున్నాడు. అంటే ఇది మంచిదే. ఇది ఆయన స్టడీ చేశాడు విషయాన్ని, ఏదో లూజ్గా గెలిచాం కాబట్టి గెలిచామన్న ధోరణిలో వ్యవహరించడం లేదు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తోంది అందరి ముఖాల్లోనూ. లోకేష్ బిహేవియర్లో కూడా చాలా మార్పు కనిపించింది. ఆయన పాదయాత్రతోటి చాలా స్పష్టంగా మార్పు కనిపించింది. అంటే ఆయన ఒకటే అన్నాడు ఆ పాదయాత్ర కంక్లూడింగ్ రిమార్క్స్లో కూడా లోకేష్ గారు అన్నది, జనం ఏంటనేది అర్థం చేసుకోవడానికి నాకు కావాల్సినంత యాంపుల్ టైం దొరికింది, వాళ్ళు అసలు సమస్యలు ఏంటి అనేది. సో సహజం. అయితే ఒకటి మీరు గమనించారా, కొత్తగా పల్లా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు పార్టీకి. ఇంతకుముందు చేసిన ఇద్దరు అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వారికి పూర్వం కళా వెంకట్రావు గారు కావచ్చు, పెద్దగా వీరు ఆశించిన స్థాయిలో గూడ్స్ డెలివరీ చేయలేకపోయారు అనే ఒక ఇంప్రెషన్. మధ్యలో అచ్చెన్నాయుడు గారి వివాదాస్పద వ్యాఖ్యలు. సరే, ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అది ప్లస్ అంటారా మైనస్ అంటారా, క్షమాగుణం. అంటే క్షమాగుణము అనే మాట చాలా పెద్దదండి. పొలిటికల్గా కొన్ని మార్జిన్స్ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది. అది ఆ ప్రాంతపు ప్రిఫరెన్సుల్లో వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా కొంత మార్జిన్ ఇవ్వాల్సి రావచ్చు. ఎక్కడా కూడా దూకుడుగా వెళ్ళటం కంటే కూడా కలుపుకుని వెళ్ళి చెప్పటం ద్వారా మీకు ఈ ధోరణి వైఎస్ రాజశేఖర రెడ్డిలో కూడా కనిపించేది. మీకు సూర్యుడు కుంభకోణం గుర్తుండుంటే, ఆ రోజు అది అసెంబ్లీలో బరస్ట్ అయినప్పుడు ఆయన బయటకు వస్తూ ఉండగా విలేకరులు అడిగారు, ఈరోజు సూర్యుడు కనబట్టలేదు, ఆయన గురించి టాపిక్ రావడం వలన అని. అంటే ఆయన చాలా క్లియర్గా మైకుల ముందు నిలబడి చెప్పిన మాట ఏంటంటే, అనవసరంగా కంగారు పడి ఉంటాడు, నేను మార్నింగే చెప్పాను వచ్చేయమని, ఎందుకనో కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఇలాంటివి రాకుండా ఎలా ఉంటాయి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, రేపు ఖచ్చితంగా మీకు కనిపిస్తాడు నాతో పాటు అని అన్నాడు. ఆయన ఏమాత్రం ఇబ్బంది పడకుండా. అదే ధోరణి మీకు వోక్స్ వ్యాగన్ కుంభకోణం అప్పుడు కూడా అదే ధోరణిలో వ్యవహరించారు. బొత్సాతో ఆయన వ్యవహరించిన పద్ధతి ఇవన్నీ, అంటే అదొక ధోరణి. చంద్రబాబు గారు కొంచెం కేటగారికల్గా వాళ్ళని లెక్కేసి చాలా జాగ్రత్తగా వాళ్ళని హ్యాండిల్ చేస్తారు తప్ప వివాదాస్పదం చేసుకోడు విషయాన్ని. ఆ క్యాలిక్యులేషన్స్లో భాగంగానే ఆయన ఎవరితో వ్యవహరించిన ఆ రోజు నిజానికి అచ్చెన్నాయుడు గారి వీడియో బయటకు వచ్చిన రోజు చాలా కలకలం రేగింది. అయినప్పటికీ ఆయన పిలిచి మాట్లాడి మందలించి దాన్ని సెటరైట్ చేసినటువంటి పద్ధతి, ఇది ఏ సిగ్నల్ వెళ్తుంది అవతల వాళ్ళకంటే కలుపుకొని వెళ్ళే ధోరణి, దాన్ని ఆయన ప్రిఫర్ చేస్తున్నాడు. ఇంక్లూజివ్నెస్ అంతే. అంటే లోపం జరుగుతుంది అనేది తెలుసు, ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రస్తావనలు వస్తాయి, మీరు లీకేజీలు పరిహరించుకోండితో సహా ఒక సూచన చేసినట్టుగానే భావించాలి. పబ్లిక్ లైఫ్లో ఉన్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నట్టు ఇలాంటి విమర్శలు వస్తాయి, దీని గురించి భయపడి కెరీర్ ఆపుకోనక్కర్లేదు అని ఆధారంలోనే వ్యవహరిస్తున్నాడు ఈయన కూడా. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. ఇంకొక విషయం, ఈ సమావేశం చాలా కార్డియల్గా జరగబోతోంది అనటానికి ఒక ప్రాతిపదిక ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ప్రజెన్స్ లేదు, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రజెన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కొంత మేరకు అది ఉపయోగపడింది. అంటే వీళ్ళు రాజకీయ రంగం నుంచి తప్పుకోవడం, నిజానికి అప్పటికి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన టిక్కెట్ల పంపిణీ కార్యక్రమం దాకా వెళ్ళిపోయి ఉన్నాడు, జ్ఞానేశ్వర్ గారు. వెళ్ళిపోయినప్పటికీ ఆయన మేము పోటీ చేయటం లేదు, మీరు విత్డ్రా అయిపోండి అని చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఈయన కలిసినప్పుడు దాంతో కొంత ఇబ్బంది పడ్డాడు ఆయన. వచ్చి ఇక్కడ ట్రస్ట్ భవన్ ముందే నిలబడి మీడియాతో మాట్లాడాడు ఆయన. అలా ముగిసింది అది. వాంటెడ్గా కాంగ్రెస్ గెలుపు కోసం చేసిన పని అనేది బయట ప్రజలు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారేమో అని అనుకున్నారు, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేయలేదు. ఇది ఒక రకంగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అవగాహన. అక్కడ జగన్ని, ఇక్కడ కేసీఆర్ని
పక్కకి తప్పించటంలో చాలా కీలకంగా